హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసినప్పుడు అవి మాత్రం తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే గార్డెన్లోని టిప్స్ అండ్ ఎలా ఎక్కువగా పువ్వులు పోయడానికైతే ప్రతి ఒక్కటి మీకు ఈ వీడియోలో షేర్ చేస్తూ ఉంటాను. ప్రతి వీడియోలో కూడా ముందుగా అయితే పువ్వులు ఎక్కువగా పూయాలి అంటే ఫర్టిలైజర్స్ చేసుకోవాలి. అలాగే సాయిల్ ఎలా ఉందో చూసుకోవాలి. మొక్కకు ఎలాంటి పెస్ట్ అటాక్ అవుతుందో కూడా గమనించుకోవాలి. పెస్ట్ కంట్రోల్ చేసుకోవాలి. అలాగే మనకు మొగ్గలు రాలిపోతున్నా, ఆకులు ఎల్లో కలర్ అవుతున్నా వాటన్నిటికి కూడా మనము కంట్రోల్ చేసుకుంటేనే పువ్వులు అనేది ఈ విధంగా వస్తాయి. మీరు ప్రతి వీడియోలో చూడొచ్చు మన గార్డెన్లోని ప్రతిది కూడా పువ్వులు కానీ వెజిటేబుల్స్ కానీ అధికంగా వస్తూ ఉంటాయి. ఎందుకంటే నేను ప్రతి ఒక్కటి కూడా కేర్ చేస్తూ ఉంటాను. అదేవిధంగా వ్యూవర్స్ కూడా తెలియజేస్తూ ఉంటాను. ఇక్కడ మీరు చూడొచ్చు, చాలామంది కంప్లైంట్స్ ఏంటంటే మా మందార చిగుర్లు రావట్లేదు, ఆకులు ఎల్లో అయిపోతున్నాయి, మొగ్గలు రాలిపోతున్నాయని కంప్లైంట్స్ అయితే ఉంటాయి. ఒకసారి సాయిల్ని కూడా చెక్ చేసుకోండి, ఒకసారి రీపాట్ కూడా చేసుకోండి. మన గార్డెన్లోనైతే దాదాపు 6 సంవత్సరాల నుంచి ఒకే పాట్లో ఉన్నాయి ఏంటంటే గులాబీ మొక్కలు. అయినా స్టిల్ ఇంత చక్కగా బ్లూమ్ అవుతున్నాయి అంటే వాటికి పెస్ట్ కంట్రోల్ చేస్తూ ఉంటాను. నేను ఫర్టిలైజర్స్ కూడా అధికంగా ఇస్తూ ఉంటాను. ఇప్పుడు కూడా ఏదో ఒక ఫర్టిలైజర్ అయితే ఖచ్చితంగా ఇస్తూ ఉన్నాను మొక్కలకి. ప్లెయిన్ వాటర్ ఇవ్వడం అనేది చాలా తక్కువ. నేను ఈవెన్ అట్లీస్ట్ నేను కనీసం బియ్యం కడిగిన వాటర్ అయినా కూడా వాటర్లో డైల్యూట్ చేసి ఇస్తూ ఉంటాను. ఏదో ఒకటి ఇవ్వడం వల్లనే మన గార్డెన్లో అయితే పువ్వులు అయితే ఇంత చక్కగా ఉన్నాయి. అధికంగా చిగుళ్ళు మాడిపోవడానికి కారణం ఏంటంటే మొక్కల్లోని మెగ్నీషియం తగ్గినప్పుడు కూడా అలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాటికి మెగ్నీషియం, సల్ఫర్, జింక్ ఇలాంటివి కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతిదీ కూడా కిచెన్ వేస్ట్లోనే ఉంటుంది. ప్రతిదీ కూడా మనం కిచెన్ వేస్ట్లోనే పాడేస్తూ ఉంటాము. అవన్నీ కూడా మనకు ఫర్టిలైజర్ రూపంలో మొక్కలకి ఇచ్చారంటే ఇంత చక్కటి ఫ్లవర్స్ అయితే మీ గార్డెన్లో కూడా విరగపూస్తాయి. ఇప్పుడు చిన్న చిన్నవి అయినా కూడా మనం గంజి వారుస్తాము, అలాగే బియ్యం కడుగుతాము, పప్పులు కడుగుతాము. అలాంటివన్నీ పడేయకుండా ఎగ్ షెల్స్ ఉంటాయి, టీ పౌడర్ ఉంటుంది. టీ పౌడర్ కూడా మంచిగా వాటర్లో కలిపి ఇవ్వచ్చు. ఎగ్ అది ఆనియన్ పొట్టు ఉంటుంది, అది కూడా వాటర్లో నానబెట్టి దాంట్లో చిన్న బెల్లం ముక్క వేసి అది కూడా ఇవ్వచ్చు. ప్రతిదీ నిమ్మకాయ తొక్కలు ఉంటాయి. మనకు నిమ్మకాయ తొక్కలు కూడా ఎటువంటి పెస్ట్ అటాక్ అయినా కూడా అవి బాగా మిక్సీ చేసేసి ఆ వాటర్ని కూడా మొక్కలకి స్ప్రే చేసినట్టుగా ఎటువంటి పెస్ట్ అటాక్ ఉండదు. వామ ఉంటుంది, వామ కూడా బాగా మిక్సీ చేసేసుకొని వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకు స్ప్రే చేయండి. అది కూడా మంచి అంటే ఎటువంటి క్రిమి కీటకాలని నాశనం చేస్తుంది, మొక్కల్ని హెల్తీగా ఉంచుతుంది. ఇప్పుడైతే మీకు ఈ ఫర్టిలైజర్ చూపిస్తాను చూడండి, ఎంత చక్కగా బ్లూమ్ అవుతున్నాయి అంటే మొగ్గలు, పువ్వులు కూడా. ఇది జస్ట్ నేను మాకు బ్రేక్ఫాస్ట్లోకి మేము నైట్ నానబెట్టుకున్నాము మంచి శనగల్ని, కడిగి వాటర్ని వాష్ చేయకుండా ఒక బౌల్లోకి ఉంచుకున్నాను. అదేవిధంగా అవి కుక్ చేసినప్పుడు ఏవైతే వాటర్ వేసి మనం బాయిల్ చేసుకుంటాం కదా, ఆ బాయిల్ చేసిన వాటర్ని కూడా సింక్లో పడేయకుండా వాటిని కూడా ఒక బౌల్లోకి నేను ప్రతిదీ కూడా కిచెన్ నుంచి గార్డెన్ అయినా కూడా అన్ని కింద నుంచి తీసుకెళ్తూ ఉంటాను. ఇందులోనే నేను అవి బాయిల్ చేసిన వాటర్ ఏవైతే ఉంటాయి కదా, అవి ఎక్స్ట్రా వాటర్ కూడా ఇందులోకి ఉంచేసుకున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ బెల్లం అయితే కలుపుతున్నాను. బెల్లంలోనే మంచి ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. ఇవి ఇప్పుడు ఈ వాటర్లో కూడా చాలా పోషకాలు అయితే ఉంటాయి. మనకు బాగా వాష్ చేసినాక ఉడకబెట్టినప్పుడు కూడా ఆ వాటర్ని కూడా మనం డైరెక్ట్ తాగొచ్చు. కానీ ఇంకా తాగడం ఇష్టపడని వాళ్ళు ఏం చేస్తాం కాబట్టి ఇలా మొక్కలకైతే ఇవ్వడం జరుగుతుంది. నేను ఒక 2 బకెట్ల వాటర్ ఇప్పుడు నేనైతే కొన్ని ఇందులో డైల్యూట్ చేశాను కదా, ఇందులో కొంచెం మొక్కలకి ఇచ్చి మళ్ళీ ఇందులో వాటర్ అయితే కలిపేసుకొని మొక్కలకైతే చేస్తున్నాను. ఇవి ఆర్గానిక్ కాబట్టి పెద్ద బకెట్లు 2 తీసుకొని మీరు ఎంత క్వాంటిటీ డైల్యూట్ చేసుకున్నా 2 పెద్ద బకెట్లో కలిపేసుకొని ఇవ్వండి. ఎటువంటి టెన్షన్ అవసరం లేదు. ఎందుకంటే ఇవి ఆర్గానిక్ కాబట్టి. మనమైతే పురుగుల మందులు వాడితే అప్పుడు మనం భయపడాలి, మొక్కలు చనిపోతాయి అనే ఒక భయం అయితే ఉంటుంది. ఇది ఆర్గానిక్ కాబట్టి ఎటువంటి టెన్షన్ లేదు. పెద్ద బకెట్ మీరు ఏ తీసుకున్నా 2 పెద్ద బకెట్లో డైల్యూట్ చేసుకొని మీ మొక్కలన్నిటికీ ఇచ్చేసేయండి. మీ చిన్న గార్డెన్ అయితే మనం ఒక చిన్న బకెట్లో అంటే ఒక బకెట్లో వాటర్లో కలిపి కూడా ఇచ్చుకోవచ్చు, అందులో ప్రాబ్లం ఏం లేదు. ఇలా అయితే నేను కూడా ఎవ్రీ డే కూడా ఏదో ఒక వాటర్. అసలు ఇప్పుడు తెలుసా మా దగ్గర ఎలా ఉందంటే హైదరాబాద్లో మణికొండల సిచ్యువేషన్ ఏంటంటే ఎండాకాలం కంటే దారుణంగా ఉంది. అసలు వర్షాలు అన్నమాట లేదు. జూన్ ఫస్ట్ వీక్లో మాత్రమే ఇక్కడ వర్షాలు పడ్డాయి. అసలు ఇప్పుడైతే స్టిల్ ఒక్క వర్షం కూడా లేదు. ఘోరంగా అసలు ఎండలు అయితే ఫుల్ ఘోరంగా ఉన్నాయి. అందుకే కిచెన్లో ఏది వేస్ట్ చేయకుండా బయటపడేయకుండా కూరగాయలు కడిగిన వాటర్ కానీ, పప్పులు కడిగిన వాటర్ కానీ ఏదైనా సరే నేనైతే ప్రతి ఒక్కటి కూడా బకెట్లలో పట్టేసుకొని వచ్చి మాకైతే గార్డెన్లో మొక్కలకైతే
అయితే ఇస్తున్నాను. ప్రతిదీ కూడా నాకు చాలా ఇంపార్టెంట్. మాకు మణికొండలో దట్టు వాటర్ ప్రాబ్లం కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు 2 డ్రమ్ముల వరకు నేను వాటర్ కూడా స్టోర్ చేసుకొని అవి కూడా మొక్కలకి ఇస్తున్నాను. నేను నిన్న కొంచెం ఇది బీట్రూట్ గంజి వాటర్ ద్రావణం చేసుకున్నాను కదా, అది మిగిలిపోయి ఉండే. అంటే నేను కొన్ని మొక్కలకు ఒక 2 బకెట్లన్నీ ఇచ్చినా కూడా ఇంకా ఉండే, అందులో మళ్ళీ ప్లెయిన్ వాటర్ కలిపి మళ్ళీ మిగతా మొక్కలు కూడా ఇచ్చాను. ఇదైతే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, ఒక్కసారి చెక్ చేయండి. గంజి బీట్రూట్ ద్రావణం అసలు నిజంగా అందులో బియ్యం పిండి కూడా కలిపి చేశాను. నిజంగా చాలా మంచి ఫర్టిలైజర్ అని చెప్పాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా స్టిల్ మందారాలు అయితే అసలు మొక్కలు అసలు కొమ్మ ద్వారా పెట్టుకున్నాను. ఇది చిన్న లాస్ట్ 1 ఇయర్ అవుతుంది, లాస్ట్ జూలైలో పెట్టాను. 1 ఇయర్కే చూడండి ఎంత చక్కగా కట్టి పువ్వులు పూస్తుంటే కొమ్మ తీసుకొచ్చి పెట్టాను. అసలు నిజంగా అద్భుతం అని చెప్పొచ్చు ఈ మొక్క అయితే. మీరు కూడా వ్యూవర్స్ చూసేవాళ్ళు ప్రతి ఒక్కటి కూడా చేయండి, మీ గార్డెన్లో కూడా ఖచ్చితంగా పువ్వులు పూస్తాయి. మన సింపుల్ ఫర్టిలైజర్సే మనకు పెద్ద రిజల్ట్ ఇస్తే పెద్దగా మనం బయటికి వెళ్ళి ఖర్చు పెట్టి చేయాల్సిన అవసరం లేదు. జీరో కాస్ట్ ఖర్చు అనమాట. ఇప్పుడు నేను డీమార్ట్లో పొడి బెల్లం ఉంటుంది, అదొక కేజీ తీసుకొచ్చుకున్నాను. ఎప్పుడో తీసుకొచ్చుకొని పెట్టుకున్నాను. నేను ఇప్పటి వరకు నాకు వాడుతూనే ఉన్నాను. అదొక్కటి కొనుక్కున్నాను. ఎప్పుడైనా ఒక 1 స్పూన్ వేస్తాను అంతే. అట్లా వేసి నేను మొక్కలకైతే ఇస్తాను. ఎప్పుడైనా మన మొక్కలకు కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్, సల్ఫర్ అలాగే పొటాషియం కూడా చాలా ఇంపార్టెంట్. మన బాడీకి ఎలాగైతే కాల్షియం, ఐరన్, విటమిన్ D3 ఇవన్నీ విటమిన్ B12 ఎలా అయితే మన బాడీకి ఇంపార్టెంటో మొక్కలకు కూడా అదే విధంగా అన్నీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఒక్కసారి గుర్తుంచుకోండి. సాయిల్ కూడా చూసుకొని మీరు వాటరింగ్ చేసుకోవాలి. ఎప్పుడు అదే సాయిల్ కాకుండా కిచెన్ వేస్ట్ ఒక చిన్నది ఏదన్నా ఒక చిన్న కుండి తీసుకోండి, ఒక లేయర్ మట్టి వేసుకోండి, ఒక లేయర్ కిచెన్ వేస్ట్ వేసుకోండి, మళ్ళీ దాని మీద వాటర్ రోజు ఒక వారం వరకు వాటర్ జీలకరించండి. అది తెచ్చి కూడా ఇట్లాంటి పెద్ద కుండీలలో మీరు వేసుకోండి. పెద్ద కుండీలలో అది వారానికి ఒకసారి అలా వేసుకుంటూ వెళ్ళారనుకో అది కూడా మంచి ఎరువుగా తయారై మొక్కలు పువ్వులు అధికంగా పూస్తూ ఉంటాయి. నేను ఇక నుంచి మీకు అది కూడా చూపిస్తాను. ఒక వారం అలా పెట్టుకోండి కిచెన్ వేస్ట్. ఒక టబ్బు ఏదైనా వేస్ట్ వాడకుండా ఉంటే ఒక లేయర్ మట్టి, ఒక లేయర్ కిచెన్ వేస్ట్ వేస్తూ ఒక వారం వాటర్ జల్లేసి అది తీసుకొచ్చి ప్రతి పూల మొక్కకు, ప్రతి కూరగాయల మొక్కలకు వేస్తూ వెళ్ళండి. అది కూడా మంచి పోషకాలు అందేసి మొక్క అయితే అధికంగా పువ్వులు అయితే పూస్తాయి. మా గార్డెన్లో అయితే పువ్వులకైతే కొదవలేదు ఫ్రెండ్స్, ఎన్ని పూస్తున్నాయో. ఈ వారం అంతా ఇంకా నేను కోయలేదు, కొన్ని రాలిపోతూ ఉన్నాయి. ఇంకా మండే అట్లా పువ్వులన్నీ కోసేయాలి. ఒక్కసారి అయితే చూడండి, ఎండలు కూడా ఎండాకాలం లాగా ఉండడం వల్ల పువ్వులు నల్లగా అయిపోతున్నాయి. ఎండలకు చాలా ఘోరంగా ఉన్నాయి తెలుసా. ఎండలు అయితే నిజంగా ఎండాకాలం కంటే ఇప్పుడే దారుణంగా ఉందని చెప్పాలి. ఇంక ఈ పువ్వులను చూస్తే అది ఒక హ్యాపీనెస్ అనమాట. మనం చేసిన పోషకాల వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం వాటర్ ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటాం, ఏదో ఒక పోషకాలు ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటాం. సాయిల్ కూడా గట్టిగా అవుతూ ఉంటుంది. దాన్ని వారానికి ఒకసారి సాయిల్ కూడా మొదల్లో తవ్వుకోండి. తవ్వటం పెట్టడం లాగా మనం కిందికి పైకి అంటూ ఉంటే మొక్క కూడా గ్రోతింగ్ అనేది బాగుంటుంది. కొత్త చిగుళ్ళు వస్తూ ఉంటాయి. మంచిగా మనం డైరెక్ట్ ఫర్టిలైజర్స్ ఇచ్చుకుంటూ వెళ్ళటమే కాదు, అంటే వేస్ట్ కలుపు మొక్కలు ఏమన్నా తీసేసుకోవాలి. అలాగే మొక్కలు సాయిల్ కూడా వాటరింగ్ చేసుకొని మనం కదుపుకోవాలి. వాటరింగ్ చేయనప్పుడు అది సాయిల్ గట్టిగా ఉందనుకో కదలదు. కాబట్టి కొంచెం వాటర్ అనేది జల్లిన తర్వాత మంచిగా వారానికి ఒకసారైనా మీరు కొంచెం కదుపుతూ ఉండాలి సాయిల్ అయితే. అలా కదిపినప్పుడు మనకు మొక్క అనేది ఎదుగుతూ ఉంటుంది. మామూలుగా మన ఊర్లలో రైతులు చేస్తూ ఉంటారు కదా, పత్తి కానీ మిర్చి మొక్కలు పెట్టినప్పుడు తవ్వటం పెట్టి దాని చుట్టూ మందులు యూరియా అవన్నీ వేస్తూ ఉంటారు. నేను చూశాను, ఎందుకంటే మా నాన్న వాళ్ళది కూడా వ్యవసాయం కాబట్టి చూశాను. పత్తి కానీ లేదంటే ఈ మిర్చి పెట్టినప్పుడు అలా తవ్వి దాని చుట్టూ వేస్తూ ఉంటారు మందులు, యూరియా ఇవన్నీ వేస్తూ ఉంటారు చూస్తాం. కానీ మనం అలాంటివి ఏం వాడం, మనం మొత్తం ఆర్గానిక్ కాబట్టి మన ఆర్గానిక్ సంబంధించినవి అలా తవ్వేసుకొని ఇలా ఫర్టిలైజర్స్ రూపంలో, లిక్విడ్ రూపంలో కానీ సాలిడ్ రూపంలో కానీ. ఇప్పుడైతే వర్షాలు పడట్లేదు కాబట్టి నేనైతే లిక్విడ్ రూపంలోనే ఇస్తున్నాను.
సాలిడ్ రూపంలో అంటే ఇప్పుడు బెల్లం పౌడర్ కానీ శనగపిండి కానీ, లేదంటే రాగి ఫ్లోర్ కానీ, లేదంటే ఆవపిండి కానీ, లేదంటే మనకు టీ పౌడర్ ఉంటుంది కదా, టీ పౌడర్, ఇవన్నీ కలిపి కూడా మనం తోటం పెట్టుకుని వాటి చుట్టూ వేసుకోవాలి. అలాగే వాటరింగ్ కూడా చేసుకోవాలి. కాబట్టి మళ్ళీ డబల్ పని ఎందుకని చెప్పేసి వాటర్లోనే కలిపేసి అవి లిక్విడ్ రూపంలోనే మొక్కలకైతే ఇస్తున్నాను. ఎందుకంటే బాగా వర్షాలు పడ్డప్పుడే మనం సాలిడ్ రూపంలో ఇస్తాము. అసలు ఇక్కడ వర్షాలు ఎక్కడివి, అసలు వర్షాలే పడట్లేదు. చాలా ఘోరంగా ఉంది సిచ్యువేషన్ అయితే. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.